డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు అంటే తాగుడు అలవాటు ఎవరికైతే ఉన్నదో లిమిట్‌లో ఉంటే ఏమి కాదు. కానీ ఎక్కువ ఓవర్‌గా లోడ్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక చిన్న గొడవ పడుతుండగా అతను ఏం మాట్లాడిండో, అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలవదు. ఎలా అంటే అలా అందరికి తిడుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే ఆ విధంగా అందరికి మాట్లాడుతుంటాడు. తన వాల్యూ తనను కాపాడుకో కాపాడుకోకుండా ఎలా పడితే అలా ఖరాబ్ చేసుకుంటాడు. ఇప్పుడు అది ఏదైతే నైట్ మొత్తం గందరగోళంగా చేసినవో అందరికి తిట్టడం గాని, అందరికి ఎక్కువ ఓవర్‌లోడ్ అయినప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ తన వాల్యూ తనే తీసుకుంటున్నాడు. సో, చూసే వాళ్ళందరూ వాడిని పిచ్చోడిలాగా చూస్తున్నారు. ఇప్పుడు అది ఏదైతే మాట్లాడిండో పొద్దున్న అంటే మార్నింగ్ అడిగినప్పుడు తనకు గుర్తే లేదట. అసలు ఏం మాట్ అంటే అది గుర్తు లేనప్పుడు అతని ఏదైతే చేసినాడో ఎక్కువ నిశాలో ఉన్నప్పుడు కానీ ఆ నిశాలో ఏం చేసినా అతనికి గుర్తులేదు కదా! కానీ అతని వాల్యూ ఎంత దిగజారిపిచ్చిందో 10 మంది ఏ విధంగా ఆలోచించుకుంటో అది మర్చిపోయిండు. అది అది ఒక్కసారి మళ్ళా పోయిందనుకో నీ ఇజ్జత్ మళ్ళీ రాదు. సో నువ్వు ఎక్కువ ఓవర్‌లోడి నువ్వు గొడవ పడడం గాని, నీ వాల్యూ ఖరాబ్ చేసుకున్నావో, అది నీకు మళ్ళీ రాదు. అంటే నేను ఒక పిచ్చి కుక్కన్నట్టు చూసిండు. ఎందుకంటే అది నువ్వే చేసుకున్నావు కాబట్టి.